మనుషులు మీకు ఏమి చేయవలని మీరందరూ కోరుతున్నారు, అలాగుననే మీరును వారికి హల్లెలూయా. చాలా మంచి మాట. ప్రతి మానవుడు కూడా, మీకు తెలియదేం కాదు, ప్రతివాడు కూడా ప్రేమించబడాలని, దీవించబడాలని, మరి అనేక మంది చేత పలకరించబడాలని, అనేక రీతులుగా ఆదరించబడాలి మాట అర్థం అవడం కోసం. ఎట్టి కొలతతో నువ్వు కొలుస్తావో నీకు అదే కొలత. ఈ లోకంలో ఏమండి, మనం ఏమి చేయగలిగామో అదే తిరిగి వస్తుంది. వాక్యంలో మాట, దయగల వారి ఎడల ఇప్పుడు నువ్వు దయ చూపించు, నీకు అదే వస్తుంది. నువ్వు ప్రేమించు, అదే నీకు వస్తుంది. నువ్వు పలకరించు, అదే నీకు వస్తుంది. నువ్వు క్షమించు, అదే నీకు వస్తుంది. నువ్వు సహాయం చేయి, అదే నీకు వస్తుంది. నువ్వు తోటివాడి మేలు చేయి, అదే నీకు వస్తుంది. తోటివాడు బాగుండాలని కోరుకో, నువ్వు బాగు దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఎంత మంచి అనుభవం ఈ రోజున, అవునా కదా? ఏమైతే కావాలనుకుంటున్నామో ముందు ఆ పని చేయమంటున్నాడు యేసయ్య. అది చేస్తే వస్తుంది. సమృద్ధిగా మనకు ఆహారం కావాలా, పెట్టు, 10 మంది పెట్టు, నీకు సమృద్ధి ఆహారం దేవుడు చూసుకుంటాడు. మన యొక్క గానులు నింపేస్తాడు దేవుడు. సమృద్ధి అయిన ఆహారం పెట్టేస్తాడు మన దేవుడు ఈరోజు. హల్లెలూయా. మనకు క్షేమం కావాలా, ఎదుటివాడి క్షేమాన్ని నువ్వు కోరుకో. మనకు లాభం కావాలా, ఎదుటివాడి లాభాన్ని నువ్వు కోరుకో, అవునా కదా? అందుకనే వాళ్ళ దేవుడు అసలు ఎంత బాగుందంటే ఆ మాట, విలువైన మాట ఇవాళ.